ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు, ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను, అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది, అయ్యా, నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను అప్పుడు. కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల, ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఓహో, మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా, ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం. మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ 6 అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు. దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి, మా హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు. అందరూ సంతకాలు చేశారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు. ఆ రోజున మీరు అబద్ధాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే, ఆ రోజు మీరు పెట్టిన సంతకాల విలువేంటో మీరే చెప్తున్నారు. ఇదేనా మీ సంతకం విలువ? ఈరోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన, అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది. ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను, ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు? ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదా? అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం? ఎందుకు మీ మేనిఫెస్టో అంటే మీకు అసలు అంత లెక్క లేదు? ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు మీరు? ఇదేమీ మీకు కొత్త కాదు, ఇదేమీ కూటమి నాయకులకి కొత్త కాదు. 2014లో కూడా ఇలాగే మీరు చూసుకున్నట్లయితే 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ అని మహిళలకి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ఎగ్గొట్టేశారు. ఇక్కడ మనం చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. మీరు చెప్పిన మాటలకి విలువ లేదు, మీరు ఇచ్చిన హామీలకి విలువ లేదు, మీరు చేసిన సంతకానికి విలువ లేదు. అంటే పోన్లే, పాపం మహిళలు పదే పదే నమ్ముతున్నారు మనల్ని, చాలా చులకనగా తీసుకోవచ్చు, చాలా తేలిగ్గా మోసం చేసేయచ్చు అనుకుంటున్నారా మీరు? ఈ రోజున
మీ మాటల్ని మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోయే మహిళలు ఎవరూ లేరు. ఖచ్చితంగా ప్రతి మహిళ ఈరోజు మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ విషయం గ్రహించాలి. అరే అసలు అన్ని హామీల్లోకి కూడా తల్లికి వందనం అనేది మా ముఖ్యమైనటువంటి హామీ అని మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తల్లికి వందనం గురించి మీరు ఎలా ప్రచారం చేశారో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఏడాదికి రూపాయలు 15,000 చొప్పున ఇస్తామన్నారు. అది ఇవ్వకపోగా మీరు అధికారంలోకి రాగానే జగనన్న ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారు. గత 7-8 నెలలుగా పిల్లలు, తల్లులు మీరు ఇస్తానన్న ఆ తల్లికి వందనం హామీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ పిల్లల ఎదురు చూపులకి మీరేం సమాధానం చెప్తారు? ఆ తల్లుల ఎదురు చూపులకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళ భవిష్యత్తుకు మీరేమి సమాధానం చూపిస్తారు? మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అనేటువంటి ప్రశ్నని వాళ్ళు వేసుకుంటున్నారు. ఖచ్చితంగా దానికి తగ్గ సమాధానాన్ని త్వరలోనే మీకు చూపిస్తారు. అసలు ఏ రకంగా ప్రచారం చేశారండి మీరు? ఇంటింటికి తిరిగి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కళ్ళకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇలా చెప్పుకుంటూ పోయారు కదా. రామానాయుడు గారు అయితే, గౌరవ మంత్రి రామానాయుడు గారు అయితే ఆయన అసలు ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ఏ విధంగా ప్రచారం చేశారో ఆయన చేసినటువంటి స్కిట్లు ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళ ఫోన్లలో ఆడియో రూపంలో, వీడియో రూపంలో మనం వింటూనే ఉన్నాం. చాలామంది రింగ్ టోన్లుగా కూడా పెట్టుకున్నారు, మర్చిపోకుండా దాన్ని. కానీ మీరేమైనా చేస్తున్నారా? లేదు. ఒకసారి మనం రామానాయుడు గారు ఏ విధంగా ప్రచారం చేశారో చూద్దాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా మీరు 15,000, మీరు 15,000, మీరు 15,000, మీరు 15,000, మీరు 15,000, మీరు 15,000, మీరు 18,000, 18,000, 18,000 మళ్ళీ ఇస్తున్నాను రాసిపెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. మళ్ళీ అమ్మాయి ఇచ్చింది అమ్మాయి 15,000 మరి ఆశీర్వదించండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి మీ దగ్గర పెట్టుకోండి. బాండ్ రేపు పొద్దున ఆటోమేటిక్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా 15,000. ఈ విధంగా ప్రచారం చేసి రాసి పెట్టుకోండి. ఎక్కడ రాసి పెట్టుకోవాలి? నుదుటి మీద రాసి పెట్టుకుంటున్నారు. మళ్ళీసారి అద్దంలో చూసినప్పుడల్లా మనకు కనిపించడానికి. ఎక్కడ రాసి పెట్టుకోవాలండి? తల్లికి వందనం అనుకుంటూ, అమ్మా వందనం అనుకుంటూ, అయ్యా వందనం అనుకుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ తిరిగారు కదా వీధి. ఈ రోజున ఏమైంది అది? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనము 44.48 లక్షల మంది తల్లులకి, దాదాపుగా 84 లక్షల మంది పిల్లలకి 26,067 కోట్లని జగనన్న అందించారు. అధికారంలోకి రాగానే అమ్మఒడిని ఆపేశారు మీరు. ఈ రోజున పిల్లలకి సమాధానం దొరకట్లేదు, తల్లులు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నారు మీ వైపున. కానీ మీ వైపు నుంచి ఎటువంటి సమాధానం దొరకట్లేదు. ఇంకా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ రోజున మీరు తేల్చి చెప్పేశారు క్యాబినెట్లో, ఈ ఏడాది ఇవ్వబోము అని చెప్పి. అరే మీరు ఇలా హామీలు చెప్పేటప్పుడు మాత్రం ప్రజల మధ్యలోకి వచ్చి ఇంటి ముందరకు వచ్చి చెప్తారు మేము ఇస్తామని. మేము ఇవ్వమని